మధ్య వలసలో ఈ సంఘటన అయితే జరిగినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. భీమిలికి అత్యంత సమీపంలో ఉన్నటువంటి మధ్య వలసకి చెందినటువంటి టీచర్ రాశి తన డిగ్రీ చదువుకుంది. డిగ్రీ తర్వాత స్థానికంగా ఉన్నటువంటి జెడ్పీ హై స్కూల్లో విద్యా వాలంటరీగా పనిచేస్తున్నటువంటి రాశిని గత కొంతకాలంగా రాజు అనే వ్యక్తి తరచూ వేధింపులకు గురి చేస్తున్నాడు. ప్రేమ పేరుతో వేధింపులు చేస్తూ ఆమెని ప్రేమ అంగీకరించకపోవడంతో తరచూ వెంటపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే గత కొంతకాలంగా కూడా ఈ వేధింపులు అనే వాటిని రాజు నుంచి తరచూ ఫేస్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇది 1-2 సంవత్సరాల నుంచి ముందు నుంచి కూడా జరుగుతూనే ఉంది. ఇప్పుడు ప్రేమ పేరుతో వేధిస్తున్నటువంటి రాశికి మధ్యన ఒకవేళ ప్రేమ గనక ఉంటే ఖచ్చితంగా అంగీకరించే అవకాశం ఉండేది. కానీ అతని ప్రేమను అంగీకరించకపోవడంతో రోజు రోజుకి వేధింపులు అయితే ఎక్కువ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. దీంతో తాను పనిచేస్తున్నటువంటి ఆ స్కూల్లో ఎవరికీ చెప్పుకోలేక, ఇంట్లో ఉన్నటువంటి తల్లిదండ్రులకు కూడా ఈ విషయాన్ని చెప్పలేక, బయట పెట్టలేక ఎప్పటి నుంచో మానసికంగా ఆ వేదనకు గురవుతున్నటువంటి రాశి చివరికి ఆత్మహత్య చేసుకోవాలనే నిర్ణయానికి వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే 16వ తేదీన ఇంటి దగ్గర అంటే వాళ్ళ ఇంట్లో పురుగుల మందు వ్యవసాయ పొలాలకు పిచికారీ చేసేటటువంటి పురుగుల మందు డబ్బా ఇంట్లో ఉన్నటువంటి నేపథ్యంలో ఆ పురుగుల మందుని తీసుకోవడం, మొత్తం తాగేసి తన ఆత్మహత్య పాల్పడినట్లు కుటుంబ సభ్యులైతే చెప్పినటువంటి పరిస్థితి ఉంది. వెంటనే దీన్ని గమనించినటువంటి తన తండ్రి అదేవిధంగా కుటుంబ సభ్యులు ఒకటిన స్థానికంగా ఉన్నటువంటి ఒక ప్రైవేట్ ఆసుపత్రికి అయితే తరలించి చికిత్స అందించే ప్రయత్నం అయితే చేశారు. అయితే 16 నుంచి 21వ తేదీ వరకు మధ్యలో దాదాపుగా 5 రోజుల సమయం అయితే ఉంది. 5 రోజులు కూడా హాస్పిటల్లో ప్రాణాలతో పోరాడినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. 21వ తేదీన రాశి మృతి చెందినటువంటి పరిస్థితి ఉంది. అయితే మధ్యలోనే ఇది సూసైడ్ కేసు కావడంతో పోలీసులకు అటు ఆసుపత్రి వర్గాలతో పాటుగా కుటుంబ సభ్యులు కూడా ఆ సమాచారం అందించినటువంటి పరిస్థితి ఉంది. పోలీసులు కేసు నమోదు చేశారు. కేసు నమోదు చేసి ప్రస్తుతం అయితే రాజుని అరెస్ట్ చేసి విచారణ చేసిన అనంతరం రిమాండ్కి అయితే పంపినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇప్పుడు 24వ తేదీ 21వ తేదీన మృతి చెందడం, 16వ తేదీన సూసైడ్ చేసుకోవడానికి ఆత్మహత్య ప్రయత్నం చేసిన ఆ రాశిని హాస్పిటల్కి తరలించిన తర్వాత పోలీసులకి అటు హాస్పిటల్ వర్గాలు అదేవిధంగా ముఖ్యంగా కుటుంబ సభ్యులు తల్లిదండ్రులు కూడా పోలీసులకు సమాచారం అందించిన ఈ విషయాన్ని పోలీసులు అత్యంత గోప్యంగా ఉంచినటువంటి పరిస్థితి ఉంది. విషయాన్ని బయటికి పొక్కకుండా చూసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకు పోలీసులు ఈ విధంగా చేశారని అర్థం కాలేదు. తల్లిదండ్రులు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు రాజును అదుపులోకి తీసుకున్నారు, విచారణ చేశారు, రిమాండ్కి అయితే పంపించినటువంటిది అయితే ఉంది. కానీ ఈ విషయాన్ని బయటకు రాకుండా ఎందుకు ఉంచారనేది ఇప్పుడు ఎన్నో అనుమానాలకు తావిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూస్తే అటు రాశికి సంబంధించి కూడా తను 21వ తేదీన మృతి చెందడం, 22వ తేదీన అంత్యక్రియల కార్యక్రమాన్ని మొత్తాన్ని కూడా కుటుంబ సభ్యులు అయితే ముగించేసినటువంటి పరిస్థితి ఉంది. ఆలస్యంగా ఈ విషయం అనేది బయటకు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. అటు కుటుంబ సభ్యులు కానీ పోలీసులు కానీ ఈ విషయాన్ని బయటపెట్టినటువంటి పరిస్థితి లేదు. అయితే కేవలం పోలీసులకి సమాచారం ఇచ్చిన తర్వాత పోలీసులే రాశి ఆత్మహత్య గల కారణాలను, ఆమెని వేధింపులకు గురి చేసినటువంటి ఆ రాజును అదుపులోకి తీసుకుని తమకు న్యాయం చేయాలనే డిమాండ్ అయితే చేసినటువంటి పరిస్థితి ఉంది. కానీ పోలీసులు ముఖ్యంగా వరుసగా జరుగుతున్నట్టు విశాఖతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా వరుసగా ఈ ప్రేమ వేధింపులు, ప్రేమకు సంబంధించినటువంటి హత్యలు, ఆత్మహత్యలు కంటిన్యూగా జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈ వేధింపులు తాళలేనటువంటి వాళ్ళు ఆత్మహత్య చేసుకుంటున్నారు. దీంతో అటు ప్రభుత్వానికి, ఇక్కడ ఉన్నటువంటి విశాఖ కమిషనరేట్లో ఉన్నటువంటి పోలీసులు కూడా చెడ్డ పేరు వస్తుందనే ఉద్దేశంతో అతన్ని ఈ సంఘటన జరిగిన అంటే ఆత్మహత్య ప్రయత్నం చేసిన తర్వాత హాస్పిటల్ అడ్మిట్ చేసినటువంటి పరిస్థితుల్లో రాశి తల్లిదండ్రులు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు అటు పోలీసులు కూడా అతను అరెస్ట్ చేయడం, రిమాండ్కి పంపించి ఇక్కడతో పని అయిపోయిందని చేతులు దులుపుకున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ ఒక యువతి అంటే టీచరు 10 మందికి పాఠాలు చెప్తున్నటువంటి టీచరు ఆత్మహత్య చేసుకునే వరకు వెళ్ళిందంటే ఆమె మానసిక పరిస్థితి ఏ విధంగా ఉంది, ఏ స్థాయిలో వేధింపులకు గురి చేశారనేది మాత్రం పోలీసులు అయితే దీన్ని లెక్కగట్టలేకపోయారు. ఆ కోణంలో కూడా పోలీసులు కేసుని దర్యాప్తు చేస్తుంటే ఇది ఒక సంచలనంగా మారేది. ఎందుకంటే రాజు గత 2-3 సంవత్సరాలుగా ప్రతిరోజు స్కూల్కి వెళ్తూ వస్తున్నటువంటి సమయంలో వేధింపులకు గురి చేయడం, ఇంటి దగ్గర ఉన్నటువంటి సమయంలో, స్కూల్లో ఉన్నటువంటి సమయంలో, తను ప్రయాణిస్తున్నటువంటి సమయంలో కూడా వేధింపులకు గురి చేయడం, తరచూ ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎన్ని ఇబ్బందులను అనుభవించినటువంటి రాశి చివరికి ప్రాణాలు కోల్పోయాయి. ఎందుకంటే 10 మందికి పాఠాలు చెప్తున్నటువంటి ఆమె తన ప్రాణాలని తీసుకోవాలి, తానే బలవన్మరణం చెందాలి అని ఒక నిర్ణయానికి వచ్చిందంటే ఏ స్థాయిలో రాజు చేసినటువంటి వేధింపులు ఉన్నాయి, ప్రేమ పేరుతో వేధించినటువంటి వేధింపులకి ఎలా గురైందనేది దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. అంత్యక్రియలన్నీ ముగిసిన తర్వాత
ఈరోజు ఉదయం ఈ కేసుకు సంబంధించిన వివరాలు అయితే బయటకు వచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎందుకు పోలీసులు అంత గోప్యంగా రాజును అదుపులోకి తీసుకున్న ఈ వివరాలన్నింటినీ బయట పెట్టకుండా ఎందుకు రిమాండ్కి పంపించారని అర్థం కావట్లేదు. ఇక్కడైతే ఖచ్చితంగా ఒకటి అర్థం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇలాంటి సెన్సిటివ్ విషయాలు బయటకు వస్తే అటు పోలీసులకి ఇబ్బందికరంగా మారుతుంది, ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారుతుంది. కాబట్టి తల్లిదండ్రులతో మాట్లాడి అతను అరెస్ట్ చేశాం కాబట్టి దీన్ని ఇక్కడితో సైలెంట్ చేసే ఉద్దేశంతో పోలీసులు అయితే ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. కానీ అటు బాధితురాలుగా ఉన్నటువంటి రాశి కుటుంబానికి జరిగే న్యాయం ఏంటనేది ఇక్కడ ఒక ప్రశ్నించాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకు అంటే టీచర్గా పనిచేసినటువంటి రాశి తను డిగ్రీ వరకు చదువుకుంది, తల్లిదండ్రులు కూడా తమకు కొద్ది గొప్ప సాయపడుతుంది అనుకున్నటువంటి ఆ పరిస్థితుల్లో ప్రేమ పేరుతో ప్రతిరోజు వేధింపులకు గురి చేసి ఈ వేధింపుల వల్లే ఆత్మహత్య చేసుకునేలాగా పురుగొల్పినటువంటి రాజు విషయంలో కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే బంగారు భవిష్యత్తు ఆమె బ్రతుకుంటే తల్లిదండ్రులకు సహాయపడడంతో పాటుగా తన లైఫ్ను తను అనుకున్న విధంగా ముందుకెళ్ళేది. ఇప్పుడు డిగ్రీ చదువుకున్న తర్వాత కూడా విద్యా వాలంటరీగా అంటే తల్లిదండ్రులు పెళ్లి చేయకుండా విద్యా వాలంటరీగా పంపించారంటే ఆమెకి టీచర్ వృత్తి మీద అదేవిధంగా ఫ్యూచర్ మీద ఎంత అవగాహన ఉందో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. కానీ ఇక్కడ ఇది ఏది అర్థం చేసుకోకుండా ఆ ప్రేమ పేరుతో వేధింపులకు గురి చేసినటువంటి రాజుని కఠినంగా శిక్షించాల్సినటువంటి పరిస్థితి ఉంది. కానీ పోలీసులు తుతుమంత్రంగా దీన్ని అతన్ని తల్లిదండ్రులు కేసు పెట్టినట్టు వెంటనే కేసు నమోదు చేయడం, అదేవిధంగా అతన్ని అదుపులో తీసుకోవడం, విచారణ చేసి రిమాండ్కి పంపించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఇప్పుడు తల్లిదండ్రులు కోరుతున్నది కూడా ఒకటే, రాజుని కఠినమైనటువంటి శిక్ష వేయాలి, శిక్షించాలి. ఎందుకంటే తమ కూతురికి సంబంధించి హ్యాపీగా ప్రతిరోజు ఆ స్కూల్కి వెళ్తుంది, పాఠాలు చెప్తుంది, తిరిగి ఇంటికి వస్తుంది. కానీ ఏ రోజైనా కూడా తమ కూతురు ఇంత నరకాన్ని అనుభవిస్తున్నటువంటి విషయాన్ని తమకు ముందుగానే చెప్పుంటమైతే మేము పోలీసులకు ఫిర్యాదు చేసి అతని మీద చర్యలు తీసుకునే వాళ్ళం. కానీ ఏ విషయాన్ని కూడా బయట పెట్టకుండా తనలో తానే మానసికంగా వేదనకు గురైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆ వేదనలోనే చివరికి తల్లిదండ్రులకి చెప్పుకోలేక ఆ కుటుంబ సభ్యులకి, స్నేహితులకి, పనిచేస్తున్నటువంటి టీచర్స్కి, స్కూల్లో ఉన్నటువంటి వాళ్ళకి ఎవరితోనూ ఈ వేధింపుల విషయాన్ని షేర్ చేయలేక చివరికి ఇంట్లో ఉన్నటువంటి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ ఆత్మహత్య చేసుకున్న తర్వాత కూడా కుటుంబ సభ్యులు అంత్యక్రియలను అంటే దాదాపుగా 5 రోజులు ప్రాణాలతో పోరాడడం, 21వ తేదీని చనిపోవడం, 22వ తేదీన అంత్యక్రియలన్నింటినీ కూడా పూర్తి చేసినటువంటి పరిస్థితి ఉంది. మరి కుటుంబ సభ్యులు కూడా రాజుని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ అంటే విషయం బయటపడిన తర్వాత కూడా తమ కూతురు ఎలాగో ఆత్మహత్య చేసుకుని ప్రేమ పేరుతో, వేధింపుల పేరుతో ఆ రాజుకు గురి చేసినటువంటి వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంది. కానీ ప్రాణాలు అయితే తిరిగి రావు. ఇప్పుడైనా సరే అంటే పరువు పోగొట్టుకోవడం కంటే ఈ విషయం జరిగి ఆమె చనిపోయింది కాబట్టి ఆ తల్లిదండ్రులందరూ కూడా సైలెంట్గా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికైనా అటు భీమిలి పోలీసులు ఆ రిమాండ్కి పంపించిన అతన్ని ఎన్నో రోజుల నుంచి వేధింపులకు గురి చేస్తున్నటువంటి అతన్ని పూర్తి స్థాయి విచారణ చేసి కఠినమైనటువంటి శిక్ష విధించాలి. ఇలాంటి తప్పులు ఇంకా ఎక్కడా జరగకుండా ఉండేలాగా చర్యలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. కానీ పోలీసుల చర్యలు మాత్రం కేవలం తూతుమంత్రంగా కేసు నమోదు చేసి అరెస్ట్ చేసి రిమాండ్కి పంపడంతో తమ పని అయిపోయింది అనుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ విషయాన్ని బయటికి రానికుండా ఉన్నారంటే ఎంత లోతుగా దీని మీద వర్క్ చేస్తుంటారో అర్థం చేసుకోవచ్చు. కానీ ఒక నిండు ప్రాణం, 10 మందికి పాఠాలు చెప్తున్నటువంటి ఒక టీచర్ ప్రాణం ఆ ప్రేమ పేరుతో వేధింపులకు గురి చేసినటువంటి రాజు అనే ఒక కీచకుడు వల్ల పోయినటువంటి పరిస్థితి ఉంది. ఇలాంటి ప్రాణాలు పోకుండా కొన్ని కఠినమైనటువంటి చర్యలు ఈ రాజు లాంటి వాడి మీద తీసుకుంటే ఖచ్చితంగా కొంతైనా మార్పు వచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది.